సైకాలజీలో ఇంపార్టెంట్ టాపిక్ అయిన స్మృతి గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. లాస్ట్‌లో ఎంసీక్యూస్ ఉంటాయి. మన యొక్క అనుభవాలనేవి మనసులో నిక్షిప్తం చేసుకోవడానికి, అవసరం అయినప్పుడు చేతనంలోకి తీసుకురావడానికి వ్యక్తికి తోడ్పడేది ఏమవుతుందంటే స్మృతి అనేది అవుతుంది. స్మృతి మీద ప్రయోగాలు చేసిన వాళ్ళు ఎవరంటే ప్లేటో మరియు అరిస్టాటిల్. ప్రతి వ్యక్తి మనసులోనూ ఒక లక్క ముద్ద లాంటి పదార్థం ఉంటుందని, అది మనుషుల మధ్య వేరువేరుగా ఉంటుందని, అది స్మృతికి ఆధారం అని చెప్పిన వారు ఎవరంటే ప్లేటో అనేవారు చెప్పారు. వ్యక్తి యొక్క గతం స్మృతి అని, వర్తమానం అవధానమని, భవిష్యత్తు ప్రత్యక్షం అని పేర్కొన్నదెవరంటే అరిస్టాటిల్. ఆత్మావలోకనం అనే పద్ధతిని ఉపయోగించి ప్రయోగాలు చేసిన బ్రిటిష్ దేశస్థుడెవరంటే గాల్టన్. స్మృతిపై శాస్త్రీయంగా ప్రయోగపూర్వకంగా అధ్యయనం చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరంటే ఎబ్బింగ్హౌస్. ఎబ్బింగ్హౌస్ రచించిన గ్రంథం ఏదంటే ఆన్ మెమరీ. ఎబ్బింగ్హౌస్ తన యొక్క ప్రయోగాలకు అర్థరహిత పదాలను రూపొందించాడు. అర్థరహిత పదాలంటే ఏంటవుతుందంటే, ఆ పదానికి అర్థం ఉండరాదు. పదంలో 3 లేదా 4 అక్షరాలుండాలి. మొదట, చివరి అక్షరాలనేవి ఇంగ్లీష్ అయ్యుండాలి. మధ్య పదం ఇంగ్లీష్ అయ్యుండాలి. ఎబ్బింగ్హౌస్ ప్రకారం స్మృతి ప్రక్రియలో సోపానాలెన్నంటే 3. అది ఒకటి ఎన్కోడింగ్. జీవి తన యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించిన సమాచారాన్ని చిహ్నాల రూపంలో మార్చుకోవడాన్ని ఏమంటామని ఎన్కోడింగ్ అని అంటారు. ఈ దశలో మెదడులో ఏర్పడిన చిహ్నాలను స్మృతి చిహ్నాలు, ఎన్‌గ్రామ్స్, న్యూరోగ్రామ్స్ అని అంటాం. ఈ దశలో సమాచారాన్ని నిల్వ చేసుకోవడానికి, భవిష్యత్ ఉపయోగానికి పనికొచ్చే విధంగా సాంకేతికాల రూపంలో మార్చడం అనేది జరుగుతుంది. అనుభవాలు లేదా ఉద్దీపనలను మెదడుపై ప్రభావం చూపడం, మెదడులో వచ్చిన మార్పనేది నాడీ వ్యవస్థలో మార్పుకు గురి కావడం అనేది ఈ దశలో జరుగుతుంది. నెక్స్ట్ ధారణ. సమాచారాన్ని లేదా ఉద్దీపనలను మెదడులో ఎంతకాలం నిల్వ ఉన్నాయో తెలియజేసే ప్రక్రియని ధారణ అంటాం. నెక్స్ట్ రిట్రీవల్. ఈ దశలో డీకోడింగ్ అనేది జరుగుతుంది. చిహ్నాల రూపంలో ఉన్న సమాచారాన్ని యథార్థ రూపంలో మార్చడాన్ని ఏమంటామంటే డీకోడింగ్ అని అంటాం. ధారణలో ఉన్న జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఉపయోగించడం కోసం తోడ్పడే విధంగా ఈ దశలో మార్పులనేవి జరుగుతాయి. స్మృతి ప్రక్రియలోని అంశాలు. స్మృతికి తొలిమెట్టుగా పిలువబడే అంశం ఏదంటే అభ్యసనం. ధారణ. స్మృతి అంశాల్లో అతి ముఖ్యమైనది ఏమవుతుందంటే ధారణ. ధారణ మాపనం చేసే పద్ధతులేవి? పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యసనం, రెటింటిగ్రేటివిటీ, స్మృతి. వీటిని స్మృతి పద్ధతులుగా పిలుస్తారు. పునఃస్మరణ అంటే ఇదివరకు అభ్యసించిన దాన్ని లేదా అనుభవించిన దాన్ని మరలా గుర్తుకు తెచ్చుకోవడాన్ని పునఃస్మరణ అంటారు. పునఃస్మరణ మాపనం చేసే పద్ధతులు 2 రకాలు. శాబ్దిక పునఃస్మరణ, అశాబ్దిక పునఃస్మరణ పద్ధతులు. శాబ్దిక పునఃస్మరణ పద్ధతులు స్మృతి, విస్మృతి, ద్వంద్వ సంసర్గనం, ద్వంద్వ సంసర్గనలు, కథనాలు, శబ్ద ప్రమాణం, ఆకృతి పునరుత్పాదకాలు. ఆకృతి పునరుత్పాదనలు ఒకసారి చూసిన దాన్ని లేదా విన్నదాన్ని విని వెంటనే యథాతథంగా పునరుత్పాదన చేయడాన్ని స్మృతి, విస్మృతి అంటారు. స్మృతి, విస్మృతి పద్ధతిలో ఉపయోగించే టచ్ స్కోప్ అనే పరికరాన్ని రూపొందించిన వారెవరంటే విలియం హామిల్టన్. అర్థరహితమైన పదాలను ప్రదర్శించుటకు ఉపయోగించే పరికరం ఏదంటే స్మృతి వేదిక. ద్వంద్వ సంసర్గల పద్ధతికి ఈ పద్ధతిలో ఒక అర్థరహితమైన పదం, ఒక అర్థవంతమైన పదం కలిగిన జాబితాను తయారు చేసి పునఃస్మరణను లెక్కిస్తారు. నిరక్షరాస్యుల యొక్క పునఃస్మరణను మాపనం చేసే పద్ధతులను ఏమంటారంటే అశాబ్దిక పునఃస్మరణ పద్ధతులని అంటారు. అంటే శాబ్దిక పునఃస్మరణ పద్ధతులను ఓన్లీ అక్షరాస్యులకు మాత్రమే ఉపయోగిస్తారు. అంటే అశాబ్దిక పునఃస్మరణలు నిరక్షరాస్యులకు, అక్షరాస్యులకు కూడా ఉపయోగించవచ్చు. అశాబ్దిక పునఃస్మరణ పద్ధతులను రూపొందించిన శాస్త్రవేత్తల ప్రముఖులు ఎవరంటే హంటర్. హంటర్ రూపొందించిన పరికరం ఏదంటే విలంబిత ప్రత్యక్ష చర్య పరికరం. ఖాళీలను పూరించడం, వ్యాసరూప వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు అనేవి తరగతి గదిలో పునఃస్మరణ మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. గుర్తింపు గణ సూత్రం ఏదంటే మొత్తము మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100 లేదా ఒప్పులు బై మొత్తం ఇంటూ 100. నెక్స్ట్ బహుళైచ్ఛిక ప్రశ్నలు జతపరచడం అనే భావనలను గుర్తింపునకు సంబంధించినవి. అంటే మల్టిపుల్ చాయిస్ మ్యాచింగ్ అనేవి గుర్తింపునకు సంబంధించినవి. డెజావో ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డెజావో అనగానే ఏమిటంటే మిథ్యా పరిచయ భావన. ఇది ఏ పదం అంటే ఫ్రెంచ్ పదం. ప్రస్తుతం చూస్తున్న ఒక వస్తువును లేదా వ్యక్తిని ఎప్పుడో చూసామనే భ్రమ కలగడానికి డెజావో అంటాం. డెజావో కలగడానికి కారణాలు
పోలికలు ఎక్కువగా ఉండడం, స్మృతి విరూపణ మొదలైనవి. నెక్స్ట్ పునరభ్యసనం. ఒకసారి అభ్యసించిన అంశాలనేవి మరలా అభ్యసించడాన్ని పునరభ్యసనం అంటారు. ఈ పద్ధతిలో ఒక పదాల జాబితాను లేదా ఏదైనా అంశాన్ని నేర్చుకోమని అంటారు. కొంతకాలం కొంతకాల తర్వాత మరలా నేర్చుకోమని చెప్తారు. అంటే మొదటి ప్రయత్నాలు మరియు పునరభ్యసనానికి పట్టిన ప్రయత్నాల సంఖ్య ఆధారంగా పొదుపు గణను లెక్కిస్తారు. అంటే పునరభ్యసన పద్ధతిని పొదుపు పద్ధతి అని కూడా అంటారు. పునరభ్యసనంపై అభ్యసనం చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే ఎబ్బింగ్హౌస్. పొదుపు గణన. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో, ఇది పొదుపు గణన కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ రెడింటిగ్రేటివ్ స్మృతి. ఉద్దీపనను అనుభవించేటప్పుడు ఆ యొక్క ఉద్దీపన వెనక ఉన్న ఉద్వేగాలను, ఆ యొక్క ఉద్దీపనకు అక్కడ కనపడగానే గుర్తుకు రావడాన్ని ఏమంటామంటే రెడింటిగ్రేటివ్ స్మృతి అంటాం. సాంకేతికాలు, చిహ్నాల ద్వారా వాటి యొక్క వెనుక దాగి ఉన్న సన్నివేశాలు గుర్తుకు తెచ్చుకోవడాన్ని రెడింటిగ్రేటివ్ స్మృతి అని చెప్పవచ్చు. రెడింటిగ్రేటివ్ స్మృతి అనగానే సంక్షిప్త చిహ్న స్మృతి అని, త్వరిత సమయక స్మృతి అని పిలుస్తారు. అతి సామాన్య ప్రవర్తన కలిగిన వ్యక్తుల యొక్క ధారణ మాపనం చేయడానికి ఈ పద్ధతిని మనం ఉపయోగిస్తాం. స్మృతి రకాలు. సంవేదన స్మృతి. సంవేదన స్మృతి. పరిసరాల్లో ఉద్దీపనలను అనుభవిస్తున్నప్పుడు లేదా తర్వాత 1 లేదా 2 సెకన్లు మాత్రమే గుర్తుండే చర్యను ఏమంటామంటే సంవేదన స్మృతి అంటాం. దీన్నే తక్షణ స్మృతి అని కూడా అంటారు. స్వల్పకాలిక స్మృతి. నేర్చుకున్న అంశాలు లేదా అనుభవాలనేవి 15-30 సెకన్లు మాత్రమే గుర్తుండడాన్ని మనం ఏమంటారంటే స్వల్పకాలిక స్మృతి అంటాం. దీర్ఘకాలిక స్మృతి. ఎక్కువ కాలం గుర్తుండే అంశాలను మనం దీర్ఘకాల స్మృతి అంటాం. దీన్ని శాశ్వత స్మృతి అని కూడా అంటారు. బట్టి స్మృతి మనకి ఎక్కాలు అవన్నీ కూడా బట్టి స్మృతి అవుతాయి. తార్కిక స్మృతి అంటే అభ్యసిస్తున్న అంశాలను అర్థవంతంగా అవగాహనతో అభ్యసించడం వల్ల ఏర్పడే స్మృతి తార్కిక స్మృతి. నెక్స్ట్ నిష్క్రియాత్మక స్మృతి. ఎలాంటి ఆలోచన చేయకుండా గుర్తుకొచ్చే అంశాలను నిష్క్రియాత్మక స్మృతి అంటారు. అంటే ఆలోచన చేస్తూ, పని చేస్తూ గుర్తుకు తెచ్చుకునే అంశాలను క్రియాత్మక స్మృతి అంటారు. 2 అంశాలను జోడించి నేర్చుకోవడం వల్ల అందులో ఒక అంశం తారసపడి దాన్ని రెండో అంశం గుర్తుకు రావడాన్ని సంసర్గ స్మృతి అంటారు. స్మృతిని పెంపొందించే కారకాలు అభిరుచి, ప్రేరణ, తక్కువ భావోద్వేగత, మెల్లివేయడం, ఆత్మస్థైర్యం, సంసర్గం, కొండ గుర్తులు, అవధానం. విస్మృతిపై శాస్త్రీయంగా ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరంటే ఎబ్బింగ్హౌస్. విస్మృతి వక్రరేఖలను, దారుణ వక్రరేఖలు రూపొందించిన శాస్త్రవేత్త ఎబ్బింగ్హౌస్. టేబుల్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది ఇంపార్టెంట్ మనకి. నేర్చుకున్న మొదటి నిమిషంలోనే స్మృతి చిహ్నాల యొక్క నిర్మాణం జరుగుతుందని, దీన్ని కన్సల్టేషన్ అని అంటారని డంకన్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నాడు. నెక్స్ట్ విస్మృతి కారకాలు. స్మృతి చిహ్నాల యొక్క క్రమక్షయం. నేర్చుకున్న ఒక నైపుణ్యాన్ని మరలా ఉపయోగించకపోయినట్లయితే దానికి సంబంధించిన స్మృతి చిహ్నాల యొక్క క్రమక్షయం చెంది విస్మృతి అనేది సంభవిస్తుంది. దీనివల్ల అనుపయోగం వల్ల విస్మృతి అని అంటాం. అవరోధాలు అంటే నేర్చుకున్న లేదా అనుభవించిన 2 అంశాల మధ్య పోలికలు ఉండడం వల్ల ఒక అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవడం వేరొక అంశం పట్ల ఆటంకం పరచడాన్ని అవరోధాలు లేదా జోక్య ప్రబోధాలు లాస్ట్ టైమ్ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ. పురోగమన అవరోధం. గత అభ్యాసనం అనేది ప్రస్తుత అభ్యాసనాన్ని గుర్తుకు తెచ్చుకోవడంలో ఆటంకపరిచినట్లయితే దాన్ని పురోగామి అవరోధం అంటాం. సో, ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు. ప్రసాద్ అనేవాడు మొదట తెలుగు పద్యాలు నేర్చుకున్నాడు. తర్వాత హిందీ పద్యాలు నేర్చుకున్నాడు. అంటే హిందీ పరీక్ష రాస్తుంటే ప్రసాద్‌కు తెలుగు పద్యాలు గుర్తుకొస్తుంటే దానికి కారణం పురోగమి అవరోధనం. తిరోగమి అవరోధం. ప్రస్తుత అభ్యాసనం అనేది గత అభ్యసన అంశాలను గుర్తుకు తెచ్చుకోవడంలో ఆటంకపరిచినట్లయితే దాన్ని తిరోగమ అవరోధం అంటాం. సో, ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ ఇది. దమనము అంటే బాధాకరమైన అంశాలను అచేతనంలోకి నెట్టివేయడం ద్వారా మర్చిపోవడాన్ని దమనం అంటాము. ఉపాధ్యాయుడిచే దండించబడిన విద్యార్థి ఆ సంఘటనను అచేతనంలో నెట్టివేయడం ద్వారా మర్చిపోవడం. నెక్స్ట్ అపసామాన్య విస్మృతి, అమ్నీషియా, ఫ్యూడ్ వంటి అపసామాన్య విస్మృతులనేవి కూడా విస్మృతికి ప్రధాన కారకాలు. అంటే మానసిక కారణాల వల్ల స్మృతి నాశనం సంభవించడాన్ని అమ్నీషియా అంటాం. అంటే వ్యక్తి తన యొక్క వ్యక్తిగత విషయాలను మర్చిపోయి కొత్త ప్రదేశానికి వెళ్లి జీవించడాన్ని ఫ్యూడ్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఎంసీక్యూస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చెప్పిన టాపిక్ మీద బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ 1వ తరగతి విద్యార్థి సంస్కృతంలో శ్లోకాలు వెల్లవేయడం అనేది దేనికి ఉదాహరణ అంటే మనకది
బట్టి స్మృతికి ఉదాహరణ. నెక్స్ట్ రెండోది ఎన్‌కోడింగ్, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే 3 ప్రక్రియలు కలిగిన అంశం ఏది? స్మృతి. స్మృతి ప్రక్రియ వల్ల నాడీ వ్యవస్థలో వచ్చిన మార్పులను ఎలా అంటారు? ఎన్‌గ్రామ్స్. 8దో తరగతి చదువుతున్న ఒక గ్రామీణ విద్యార్థి ఇంద్రధనుస్సులోని రంగులను విబిజిఆర్ అని ఎలా నేర్చుకుంటాడో అదే విధంగా పీరియాడిక్ టేబుల్‌ని కూడా నేర్చుకుంటాడు. దీనిలో ఇమిడి ఉన్న టెక్నిక్ ఏమవుతుంది? న్యూమనిక్స్.